మామిడి చెట్టు మామిడి పండే ఇస్తుంది, జామ పండే ఇస్తుంది, దేనికి అదే వస్తుంది. అది కాదు నేను ఈ సంవత్సరం మామిడి పళ్ళు ఇస్తాను, వచ్చే సంవత్సరం జామ పళ్ళు ఇస్తానన్న స్వేచ్ఛ చెట్టుకు లేదు, స్వేచ్ఛ లేదు. దానికి ప్రోగ్రామింగ్ ఫిక్స్డ్ ప్రోగ్రామ్ ఉంది. మనిషికి ఆ డివైన్ పవర్ ఫ్రీడమ్ ఇచ్చాడు. నువ్వు మంచిగా ఉండొచ్చు, చెడుగా ఉండొచ్చు, ఫ్రీడమ్ ఉంది. ఈ ఫ్రీడమ్ మనిషికి ఇవ్వడమే ఒక పరీక్ష. మానవ జీవితం పరీక్ష. నిజం చెప్పాలంటే గ్రంథాలు చెప్తున్నాయి, పరీక్షించడం కోసం మనల్ని పుట్టించాడు. ఏంటి పరీక్ష? నువ్వు మంచి పనులు చేస్తావా, చెడు పనులు చేస్తావా, ఒకళ్ళకి హెల్ప్ చేస్తావా, వాళ్ళకి హామ్ చేస్తావా, నష్టం చేస్తావా. ఇక్కడ ఉన్నటువంటి రెండు మార్గాలు నువ్వు ఏ మార్గంలోకి వెళ్తావు, దానికి తగ్గట్టుగానే కర్మఫలం అనేది ఉంది. కర్మఫలం అనేది చెట్లకు లేదుగా, జంతువులకు లేదు కదా, మనుషులకు ఉంది. కాబట్టి ఇక్కడ ఏంటంటే అవి ఎందుకు తప్పు చేయట్లేదంటే తప్పు చేసే అవకాశం వాళ్ళకి లేదు. మనిషికి విచక్షణ ఇచ్చాడు, మనిషికి ఆలోచన ఇచ్చాడు. ఈ ఆలోచనతో మంచి చేసుకుంటూ వెళ్ళాలి. మనిషి చేయగలిగిన మంచి జంతువులు చేయలేవు, కానీ మనిషి చెడు చేస్తున్నాడు. ఎందుకు? తన ఉన్న ఆప్షన్ తను ఈ విధంగా ఎన్నుకోవడం ముందుకు వెళ్తున్నాడు. కాబట్టి ప్రతిఫలం అనేది మన చేతుల్లో ఉంది. మన కళ్ళ ముందు కనబడుతుందే జీవితం కాదండి, మరణానంతరం కూడా జీవితం ఉంది. ఇంకొకటి కళ్ళ ముందు కనబడుతుందే కాదు, కనబడినటువంటి ఒక మనశ్శాంతి కూడా ఒకటి ఉంది, అది కూడా మనకు కావాలి. సో ఇది ఎప్పుడైతే మనిషి రియలైజ్ అవుతాడో, దట్ ఈస్ ద సక్సెస్. ఇన్నర్ పీస్ ఉన్నవాడే ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్ సార్.